ఎస్ 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి 2019లో టీజీపీఎస్సీ ఇచ్చిన సెలక్షన్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. ఓఎంఆర్ షీట్స్ రీవాల్యుయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించింది హైకోర్టు. ఇక గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2015లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016 నవంబర్లో రాత పరీక్షలు నిర్వహించి 2019లో గ్రూప్ 2 నియామకాలు చేపట్టింది టీజీపీఎస్సీ. అయితే 2015 గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ జరిగిందని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించి పరిధి దాటి వ్యవహరించిందని మండిపడింది. ఇక వైట్నర్ దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓఎంఆర్ ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ఓఎంఆర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. అన్ని ఓఎంఆర్ షీట్లను పునఃసమీక్షించిన తర్వాత కొత్త సెలక్షన్ లిస్టును సిద్ధం చేసి ప్రకటించాలని న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 8 వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించారు. అలాగే గ్రూప్ 1 పిటిషన్లపై కూడా విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, కొన్నాళ్ళుగా గ్రూప్ 1 సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 అది ఏదైనా కానీ గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలు వివాదాస్పదం అవడం ఆ పరిపాటిగా మారింది. అవన్నీ కూడా మళ్ళీ కోర్టు మెట్లెక్కడం, కోర్టులో కూడా చివట్లు పడడం, ఎగ్జామ్స్ రద్దు చేయడం ఇలాంటి వరుసగా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2015 సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి అది 2019లో ఆ నియామకాలను అందజేశారు. దాదాపు 1032 పోస్టులకు సంబంధించి నియామకాలను కూడా పాస్ చేశారు. కానీ వాటికి సంబంధించి చాలా అభ్యంతరాలు జరుగుతూ ఆ పరీక్షలకు సంబంధించిన వివరాల పైన ఆ మూల్యాంకనం పైన అభ్యంతరాలు జరుగుతూ చాలా మంది కోర్టును ఆశ్రయించారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఓఎంఆర్ షీట్లలో ట్యాంపరింగ్ అంటే ఆన్సర్స్ ని మళ్ళీ ఒకసారి చెరిపి వేయడం కావచ్చు, ఆ తర్వాత వైట్నర్ ఉపయోగించి వేరే ఆన్సర్స్ ను చూజ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి చేశారు. ఇది నిబంధనల పరంగా అది చెల్లదు. అలాంటి పరీక్ష పత్రాలను ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో వాటిని అసలు పరిగణలో కూడా తీసుకోకూడదు. కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ పరీక్ష వాటిని కూడా మూల్యాంకనం చేశారు. వాటిని కూడా సెలక్షన్ ప్రకారంగా వాటిని పరిశీలించి వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే వాటిని కోర్టు ఏకీభవించి మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఇదంతా వ్యవహారం నడిచింది కాబట్టి వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నామంటూ కూడా ప్రస్తుతం హైకోర్టు తీర్పిచ్చింది. దాంతో పాటు 6 వారాల పాటు సమయం ఇచ్చింది. 6 వారాల లోపు మళ్ళీ ఒకసారి రీవాల్యుయేషన్ లాగా చేసి పూర్తిగా తప్పులను సరిదిద్దాలి, అవసరమైతే మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందనేటువంటి అభిప్రాయాలను అయితే హైకోర్టు వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం టీజీపీఎస్సీ దీనిపై ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తోంది. అంటే ఏం చేద్దాం, ఈ వ్యవహారంలో ఎట్లా ముందుకు వెళ్దాం అనే విషయంలో కూడా టీజీపీఎస్సీ సంబంధించిన బోర్డు ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి మొత్తం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా వచ్చే రోజులు ఏం చేయాలంటే విషయంలో అంటే మళ్ళీ ఒకవేళ పిటిషన్ వేద్దామా, కౌంటర్ దాఖలు చేద్దామా అనే విషయంలో వారు ప్రస్తుతం చర్చిస్తున్నట్టు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇది సింగిల్ బెంచ్ సంబంధించిన తీర్పు కాబట్టి డివిజన్ బెంచ్ కి వెళ్దామా అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. మొత్తంగా మనకి మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గ్రూప్ 1 సంబంధించి కూడా ఒక అప్పీల్ విచారణ చేస్తుందో అది కూడా వచ్చే నెల 22కు కోర్టు వాయిదా వేసింది. మొత్తంగా వరుసగా ఇట్లా గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ ఈ వివాదాస్పదం అవుతుండడం మాత్రం అటు అభ్యర్థులు మాత్రం తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి టీజీపీఎస్సీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సువర్ణ.